కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలకు సంక్షేమ పథకాలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మంత్రి తిప్పర్తి మండల కేంద్రంతో పాటు జొన్నలగడ్డగూడెం గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిప్పర్తి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బద్దం రజిత సుధీర్, జొన్నలగడ్డగూడెం సర్పంచ్ అభ్యర్థి నామిరెడ్డి అనురాధ వెంకటరామరెడ్డితో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత అన్ని గ్రామాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చింతకుంట్ల రవీందర్ రెడ్డి, తిప్పర్తి మాజీ సర్పంచ్లు మోషే, రొట్టెల రమేష్, మాజీ ఎంపీటీసీలు కిన్నెర అంజీ, ఎల్లయ్య, ఇందూరు సర్పంచ్ అభ్యర్థి పాపకంటి సైదులు, సర్వారం సర్పంచ్ అభ్యర్థి మర్రి నర్సయ్య, షిలార్మియాగూడెం సర్పంచ్ అభ్యర్థి కొత్తపల్లి శ్రీనివాస్, జంగిరెడ్డిగూడెం సర్పంచ్ అభ్యర్థి దాసరి జానయ్య, తాందార్పల్లి సర్పంచ్ అభ్యర్థి కార్య శ్రీరాములు మరియు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.